హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో మేము లాస్ట్ వీడియోలో కాలిఫోర్నియా వచ్చామని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ డే అనమాట కాలిఫోర్నియాలో. సో ఆ రోజు మేము ఒక ప్లేస్కి వెళ్దాము అనుకొని ఎర్లీ మార్నింగ్ లేచాము అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోవచ్చు అని. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పాప ఇంకా లేచే వరకు నేను ఫ్రెష్ అయ్యాను అనమాట. సో పాప లేచాక తనను కూడా రెడీ చేపించి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ తనకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, బేబీకి కావాల్సినవన్నీ అవి కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో బేబీకి కొంచెం ప్రాపర్ స్లీప్ ఉంటేనే కొంచెం తను చిరాకు చేసుకోవాలని ముందు తనని ప్రాపర్గా పడుకున్న తర్వాతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము కాలిఫోర్నియా వచ్చామన్నమాట నిన్న ట్రిప్కి వెళ్దామని. ఇక్కడ ఎస్ఎఫ్ఓ శాన్ ఫ్రాన్సిస్కో అని. సో అక్కడ ఇక్కడ ఏంటి అంటే కాలిఫోర్నియా అనేది స్టేట్. సో ఇది కూడా మంచి ప్లేసెస్ విజిట్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. సో ఎస్ఎఫ్ఓ శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరికి వెళ్తున్నాము. మేము ఇక్కడ 4 days ఉందామనేసి ట్రిప్ ఆ ప్లాన్లో వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని, అది అక్కడ ఖచ్చితంగా అందరు వెళ్తారు ఇక్కడ ఆ ప్లేసెస్కి. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాము అని అనుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎండ బాగానే ఉంది, బట్ ఆ ప్లేస్లో అయితే కొంచెం ఎండ ఉండదంట. సో వెళ్ళి చూడాలి. నేను ఫస్ట్ టైమే ఈ కాలిఫోర్నియా స్టార్ట్ అయ్యామన్నమాట. 1.5 hour చూపిస్తుంది. ప్రజెంట్ రేసీ లొకేషన్ 1.5 hour చూపిస్తుంది. సో మేము వెళ్ళే వరకు 12-12:30 అవ్వచ్చు. సో దాంతోపాటు ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేస్తాము. నేను వీడియో కంప్లీట్గా చూడండి. సో నేను ఏ ప్లేస్కి వెళ్ళి ఏ కవర్ చేశానో అవన్నీ చూడొచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. మీకు వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంతా కనిపిస్తుంది. మేము నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట. ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీ అనమాట. ఎంత బాగుండే అంటే చాలా మంచిగా అనిపించింది. లోపల చాలా నీట్గా ఉంది. ఇల్లులు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుండే. మీకు ఖచ్చితంగా అది కూడా హోమ్ టూర్లా చేస్తాను. ఇల్లు కూడా చాలా బాగుండే అనమాట. సో ఇదంతా కమ్యూనిటీ అనమాట. ఇక్కడ కూడా లైక్ ఈ స్టేట్లో కూడా బీచెస్ ఎక్కువ ఉంటాయి. టెక్సాస్లో బీచెస్ అసలు ఉండవు, బట్ ఇక్కడైతే బీచెస్ అంతా ఉంటుందన్నమాట. కొన్ని ప్లేసెస్లో విండీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. కొంచెం హిల్ ఏరియా అనమాట ఇది. పాపతో ట్రావెలింగ్ అంటే కష్టమే, బట్ తను ఎలా ఉంటుందో చూడాలి. సో తను మార్నింగ్ లేవగానే తనకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయించి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కొన్ని ప్లేసెస్ అనుకున్నాము డౌన్ టౌన్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఆ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి 8-9 వరకు చీకటి అవ్వదు. సో ఆ టైం వరకు అన్ని బీచెస్ అలా అన్నీ ఈరోజు కవర్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో టైం ఎలా సెట్ అవుతుందో చూడాలి. సో ఇవన్నీ మేము చూసే ప్లేసెస్ అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదా. సో అక్కడి నుంచి 1 hour 2 hours డ్రైవ్లో ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచే మేము మళ్ళీ రిటర్న్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వేరే దగ్గరికి వెళ్తాము. సో ఇక్కడ మేము కారు అవన్నీ రెంట్ తీసుకోలేదు. సో ఫ్రెండ్ కారే యూజ్ చేస్తున్నాం అనమాట. తనకి ఆఫీస్ కూడా ఇంటి దగ్గర నుండే ఉండే. సో తన కారే తీసుకొని వెళ్తున్నాము. లిన్సీ 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 ఎక్కడికి వెళ్తున్నాం? సో చెప్పాను కదా మీకు హిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం హిల్ ఏరియా అనమాట. సో అక్కడికి ఇక్కడికి టెక్సాస్కి ఇక్కడికి డిఫరెన్స్ నాకు ఇలా కనిపించింది. హిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇటు చూడండి, ఇటు మొత్తం ఏదో ఫార్మింగ్ ఏదో తోటలా ఉందన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళది ట్రేసీ అనే సిటీ అనమాట. సో అక్కడి నుంచి మనం శాన్ ఫ్రాన్సిస్కో సైడ్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ డౌన్ టౌన్ అవన్నీ ఉంటాయి. సో ఆ వేలో మాకు ఇలా హిల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ అక్కడికి ఇక్కడికి మాత్రం కొంచెం ఎండ బాగానే ఉంది. అంటే కొన్ని స్టేట్స్లో టెక్సాస్కి వేరే దానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెదర్ కొంచెం కూల్గా ఉండే ప్లేసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ సేమ్ టెక్సాస్లో ఎట్లా ఉందో అంతే టెంపరేచర్ ఉంది. అక్కడ మీకు విండ్ అవి కూడా కనిపిస్తున్నాయి కదా, విండ్ మిల్స్ ఓన్లీ కొంచెం విండ్ ఎక్కువ ఉండే ఏరియాలోనే పెడతారు కదా. హిల్స్ అటు అక్కడ ఉన్న ప్లేసెస్లోనే. అందుకే మన దగ్గర తిరుపతి సైడ్
అటు సైడ్ బాగా కనిపిస్తాయి. సో మేము తనది మా ఫ్రెండ్ది టెస్లా అనమాట. సో ఆ టెస్లా తీసుకొని వెళ్తున్నాము. సో ఛార్జింగ్తో ఉంటుంది కదా, సో ఇన్కేస్ ఛార్జింగ్ అయిపోయినా నియర్ బై అది చూసుకొని మేము ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తుండాలి. సో నిన్ననే పెట్టుకున్నాము నైట్. సో ఇంకా 1 hour 15 minutes ఉంది. నువ్వు ఆల్రెడీ వెళ్ళావా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి? సో మా హస్బెండ్ కూడా ఇక్కడే మాస్టర్స్ చేశారనమాట కాలిఫోర్నియాలో. సో తను పార్ట్ టైం కూడా ఇక్కడే చేస్తుండే అని చెప్పారు. సో ఎక్కడి నుంచో ఇటు సైడ్ వస్తుండే అని చెప్పారనమాట. అది వీళ్ళ కాలేజ్, వీళ్ళ యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కో సైడే ఉంది, ఫ్రీమౌంట్ అని అక్కడ ఉంటుంది అనమాట యూనివర్సిటీ. సో అది కూడా చూడాలి. ఇక్కడ రోడ్స్, టెక్సాస్లోనూ రోడ్స్ చాలా పెద్దగా అనిపించాయి. నార్మల్గా యూఎస్లో రోడ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి అనమాట, చాలా వైడ్గా. ఇక్కడ ఇంకా చాలా, నాకు టెక్సాస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా చాలా వైడ్గా అనిపిస్తున్నది రోడ్స్. సో పాప పడుకుంది అనమాట. సో తను కొంచెం ఇప్పుడే పాలు తాగి ఇప్పుడే పడుకుంది. సో తను మార్నింగ్ మేము త్వరగా లేవడం వల్ల తను మార్నింగ్ త్వరగా లేచింది అనమాట. లేదంటే కొంచెం లేట్గా లేస్తుంటే తనకి నిద్ర సరిపోయేది. సో త్వరగా లేవడం వల్ల తను ఇప్పుడే పడుకుంది. కొంచెం వెళ్ళే వరకు పడుకొని ఉంటే కొంచెం చిరాకు చేసుకోదు. సో అక్కడికి ఇక్కడికి కాలిఫోర్నియా టైమింగ్స్కి ఇక్కడికి 2 hours డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది బిహైండ్ ఉంటుంది, సో అది 2 hours బిఫోర్ ఉంటుంది అనమాట, ముందు ఉంటుంది. సో అందుకే ఇక్కడ తను మార్నింగ్ త్వరగానే లేచింది 5 అలా. సో ఇప్పుడు మళ్ళీ పడుకుంది అనమాట. సో నిద్ర వస్తుండే, ఇంకా తను పాలు తాగి పడుకుంది. అండ్ మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే 1.5 hour జర్నీ చేయాలి అండ్ కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే త్వరగానే వెళ్ళాలి అనేసి మేము త్వరగానే స్టార్ట్ అయ్యాము. సో విండ్ మిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. సో మొత్తం హిల్ ఏరియా కదా, సో అందుకే మొత్తం విండ్ మిల్స్ పెట్టారు. సో దీంతో పవర్ జనరేట్ అవుతుంది కదా. సో చెప్పాను కదా మా హస్బెండ్ ఇక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తుండే అనమాట. సో ట్రక్స్ ఉంటాయి కదా, సో టెంట్స్ అలాంటివి వేసుకొని బాగానే కష్టపడ్డాడు. ఇక్కడ అనుకున్నట్లు అంత లైఫ్ ఈజీగా ఏముండదు. సో స్టూడెంట్స్ వస్తుంటారు కదా, సో వాళ్ళు పార్ట్ టైం కోసం చాలా కష్టపడుతుంటారు అనమాట. సో అవర్స్ అంటే అది లీగల్ కాదు, బట్ చేయకపోతే కష్టం అవుతుందని చేస్తుంటారు అనమాట. తను 2015లో వచ్చారు. సో ఆ టైంలో కొంచెం పార్ట్ టైం జాబ్స్ కొంచెం కష్టమే ఉండే. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా కష్టమే, కానీ అట్లీస్ట్ ఇప్పుడు సర్కిల్ ఒకరి నుంచి ఒకరికి కొంచెం సర్కిల్ ఉండడం అట్లా ఈజీగా దొరకవచ్చు. బట్ అప్పుడైతే మాత్రం కొంచెం కష్టమై ఉండే పార్ట్ టైం జాబ్స్. సో తను బాగానే కష్టపడ్డాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే మాస్టర్స్ చేస్తూ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ మాస్టర్స్కి ఫీ కట్టుకోవడం అట్లా చేస్తుంటారు అనమాట. తర్వాత ప్రొఫెషనల్ జాబ్, మాస్టర్స్ అయిపోయాక ప్రొఫెషనల్ జాబ్ చేస్తుంటారు. సో అక్కడి నుంచి మనం ఏమనుకుంటామంటే నేను అక్కడ ఉన్నప్పుడు సో ఇక్కడ అంతా లైఫ్ అంతా చాలా బాగుంటుంది అది అని అనుకుంటాము. బట్ చాలా కష్టపడ్డ తర్వాతే కొంచెం సెట్ అవుతారు అనమాట. సో ఇక్కడ బాగా ఇండిపెండెంట్గా ఉంటారనమాట. సో ఎవరిది వాళ్ళే అన్నీ వాళ్ళకి వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. అక్కడ అంటే మనం పేరెంట్స్ దగ్గర ఉండడము, లైక్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా సరే మనం ఇంటికి వెళ్ళి అట్లా చేస్తున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళు మాస్టర్స్కి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళే చూసుకోవడము, అటు జాబ్ చేస్తూ ఇంట్లో కుకింగ్ మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా చేసుకుంటారు, చాలా కష్టపడతారనమాట ఇక్కడ స్టూడెంట్స్. వాళ్ళకి అంటే చూసినంత ఈజీ అయితే ఉండదు అనమాట. సో చెప్పాలనిపించింది, సో ఇలా ఇవన్నీ చెప్తుంటే నేను చెప్పాలనిపించింది అనమాట. సో మనం వచ్చేసామన్నమాట. ఇంకో 2 minutesలో మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అవుతాము. సో వెళ్ళే ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఇది కూడా పెసిఫిక్ ఓషియన్ మీదనే ఈ బ్రిడ్జ్ ఉంది. సో ఇంకో 2 minutesలో అయితే మనం ఆ బ్రిడ్జ్కి అయితే రీచ్ అవుతాము. సో ఈ బ్రిడ్జ్కి టోటల్ 4 వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏది నియర్ బై మాకు వెళ్ళే ఏది దగ్గర ఉందో సో దాన్ని చూసుకొని రిమైనింగ్ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసి చూపిస్తాము. సో బేబీతో కొంచెం కష్టం అవుతుంది అనుకున్నాము, బట్ తను కొద్దిసేపు పడుకుంది అనమాట. సో జర్నీలో సో కొంచెం మాకు ఓకే ఉంది, లేదంటే మస్తు చిరాకు చేసుకుంటుండే. సో తను కొంచెం పడుకోవడం వల్ల మాకు కొంచెం జర్నీ మంచిగా అయిపోయింది.
సో ఇలా టన్నెల్లా ఉందన్నమాట. సో దీన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. దీన్ని క్రాస్ చేయగానే మనకు బ్రిడ్జ్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇలా కనిపిస్తుందన్నమాట. సో కనిపిస్తుంది కదా, సో అదే అనమాట గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో ఈ టెస్లా వల్ల కొంచెం మనం రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు. సో తనది ఫస్ట్ టైమే ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో తను చెప్పారనమాట. సో కొంచెం రెస్ట్ తీసుకో, ఆటోమేటిక్గా అదే వెళ్తుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసినప్పుడు ఇలా ఈ కార్ మంచిగా యూజ్ అవుతుంది అని అనిపించింది అని చెప్పారనమాట. సో ఇదే అనమాట గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో మనం ఇక్కడ నుంచి మనం ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఫస్ట్ వెల్కమ్ సెంటర్ అనే వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూ చూస్తాము. సో ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఏంటి అంటే వరల్డ్లో టాప్ మోస్ట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇప్పుడు టాప్ 9th ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఏంటి అంటే ఇక్కడ మెరిన్ కౌంటీ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో ఈ 2 సిటీస్ని కనెక్ట్ చేయడానికి ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది పెసిఫిక్ ఓషియన్ మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీని కింద మొత్తం ఓషియన్ ఉంటుంది, పెసిఫిక్ ఓషియన్. మీకు అందరికీ తెలుసు పెసిఫిక్ ఓషియన్ అనేది అన్ని ఓషియన్స్లో కూడా చాలా పెద్దది. సో ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే 1.7 మైల్స్ ఉంటుందన్నమాట దీని లెంత్. సో 2.7 కిలోమీటర్స్ అన్నట్లు. సో ఇదేంటి మనం గూగుల్లో చూస్తే చాలామంది ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకుంటారనమాట. సో ఇది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ కూడా ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనేది. దీని మీద డైలీ కొన్ని ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో దీనికి 3 వేస్ ఉంటుందన్నమాట. ఒకటి వాక్వే అండ్ 2 ఏమో ఇట్లా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఫస్ట్ వెల్కమ్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మేము ప్రతి వ్యూ పాయింట్ మ్యాప్స్ పెట్టుకొని అక్కడికి ప్రతి వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ వెల్కమ్ సెంటర్ దగ్గర నుంచి. సో ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటారనమాట. మేము వీకెండ్స్ లైక్ లాంగ్ వీకెండ్ ఉందని చెప్పాము కదా, July 4th ఇక్కడ లాంగ్ వీకెండ్. 2 వీక్స్ ముందే మేము ట్రావెల్ చేసాము. స్టిల్ ఫుల్ రష్ ఉండే అనమాట. చాలామంది ఎక్కడ చూసినా ఫుల్ ఉండే అనమాట. మాకు పార్కింగ్ ఇక్కడ దగ్గరగా దొరుకుతుందేమో ట్రై చేసాము, బట్ మాకు ఇక్కడ దొరకలేదు. కొంచెం దూరం వెళ్ళి మేము నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. సో ఇది వెల్కమ్ సెంటర్ అనమాట. సో దీని హిస్టరీకి రిలేటెడ్ లైక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ హిస్టరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బుక్స్ అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మేము వేరే దగ్గర పార్క్ చేసామని చెప్పాం కదా, సో అక్కడ దొరకలేదు. వేరే కొంచెం కిందికి వచ్చి అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాము. మేము ఇంతకుముందు ఒకసారి బేబీతో ట్రిప్కి వెళ్ళినప్పుడు మేము స్ట్రాలర్ క్యారీ చేసాము. ఈసారి క్యారీ చేయలేదు, అప్పుడే కొంచెం రిస్క్ అయింది. బట్ ఈసారి అవి లేకపోవడం వల్ల బేబీని క్యారీ చేయడం కొంచెం కష్టమే అయింది. సో కొంచెం స్ట్రాలర్ ఉంటే ఈజీ అవుతుండే, బట్ తనని మేమే తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ అందరూ ఏంటంటే ఎక్కడి నుంచి మంచిగా వ్యూ కనిపిస్తుంది ఆ ప్లేసెస్కి వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగడం, టైం స్పెండ్ చేయడం అలాంటివి చేస్తుంటారనమాట. సో ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో అక్కడే కొన్ని స్పాట్స్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. సో ఇదొక వ్యూ పాయింట్. సో ఇది వెల్కమ్ సెంటర్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అంటారు.
ఇక్కడ వాళ్ళు ఏ లాంగ్ వీకెండ్స్ అయినా లైక్ ఏదైనా వెకేషన్స్ ట్రిప్స్ బాగానే వెళ్తుంటారనమాట. ఎక్కడ చూసినా మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా బాగానే కనిపిస్తుంటారు, ఫుల్ రష్ ఉంటుంది. మేము ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి వ్యూ పాయింట్కి వెళ్ళిన ప్రతి దగ్గర ఉన్నారనమాట. సో పార్కింగ్ అసలు దొరకడం కష్టమైపోయింది. ఇంకా మేము లాంగ్ వీకెండ్లో వస్తే ఇంకెంత కష్టమయ్యేదో అని అనుకున్నాము. బేబీతో అయితే లాంగ్ వీకెండ్స్లో ట్రావెల్ చేయకపోవడమే బెటర్. కొంచెం విండి ఉండే అనమాట అప్పటికి, పైన కొంచెం బేబీ కష్టమైంది. సో మేము హుడీ కార్లోనే పెట్టాము. సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు హుడీ వేసుకొని వెళ్ళాము అనమాట. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయి కార్ దగ్గరికి వెళ్ళాము నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. సో దీనికి బ్రిడ్జ్కి వాక్ వే ఉంది అండ్ వెహికల్స్ పోవడానికి వే ఉంది అనమాట. మొత్తం 3 lanes ఉన్నాయి. 3 lanesలో 2 ways ఏమో వెహికల్స్ వెళ్ళడానికి ఉంది, ఒకటి మనం వాక్ చేయడానికి ఉంది అనమాట. సో ఇలా వాక్ కూడా చేస్తారు. సో మేము ఇప్పుడు వేరే వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. 3 to 4 వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది బ్రిడ్జ్. చెప్పాను కదా, సో ఇది మారిన్ కౌంటీ, శాన్ ఫ్రాన్సిస్కో రెండింటిని కలుపుతుంది అనమాట ఈ బ్రిడ్జ్. ఇది పెసిఫిక్ ఓషన్ మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, అది వరల్డ్ లార్జెస్ట్ అనమాట. ఇంకా లార్జెస్ట్ ఓషన్ అంటే పెసిఫిక్ ఓషనే. సో దీని మీద ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో సమ్మర్లో ఫాగ్ ఉంటుంది అంట. సో ఇప్పుడు మరీ అంత లేదు, బట్ కొంచెం కనిపిస్తుంది అనమాట ఫాగ్. సో మేము ఇప్పుడు ప్రాపర్ సమ్మర్లో వచ్చామన్నమాట. స్టిల్ ఫాగ్ ఉంది, సమ్మర్ అయినా సరే ఫాగ్ ఉంది అనమాట. మరీ అంత లేదు, బట్ ఫాగ్ అయితే ఉంది. సో మేము బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తున్నాం అనమాట. ఇది చెప్పాను కదా, ఆల్మోస్ట్ 1.7 miles ఉంటుంది లెంత్. ఇదేంటి అంటే మీరు చూసినా నార్మల్గా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసుంటారు అండ్ మీరు గూగుల్లో చూసినా చాలా ఫొటోస్. ఇది మంచి ప్లేస్ అనమాట అండ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అండ్ ఫొటోస్ కూడా చాలా మంది వస్తుంటారనమాట. ఈ ఫొటోస్ కూడా ఇక్కడ బాగా వస్తుంటాయి. ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మంచిగా కనిపిస్తుంది బ్రిడ్జ్. అక్కడ హిల్ పైన కూడా కొంతమంది ఉన్నారు చూసారా, సో అక్కడ నుంచి వ్యూ ఉంటుంది. చాలా మంది విజిటింగ్కి వస్తారనమాట. సో ఇది కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో ఉందన్నమాట. సో ఇది మోస్ట్ విజిటింగ్ ప్లేస్. సో చూడండి ఇప్పుడు ఎలా ఉంది. సో ఇలా పోతుంటాయి. సో అలా బస్సెస్ వెళ్తున్నాయి కదా. సో కొందరు ఏంటి అంటే ఓన్ వెహికల్స్లో కాకుండా అలా బస్ బుక్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ కానీ వాళ్ళు బుక్ చేసుకుంటే అన్నీ చూపిస్తారనమాట. సో అలా కూడా ఉన్నాయి ఇక్కడ బస్సెస్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము వేరే వ్యూ పాయింట్ వెళ్తున్నాము. సో ఇప్పుడు పోయే వ్యూ ఏంటంటే టోటల్ హిల్ పైన ఉంటుంది అనమాట. సో మనం కంప్లీట్గా హిల్ పైకి వెళ్తున్నాము. ఈ వ్యూ మీరు చాలా మూవీస్ లో చూస్తుంటారు. మెయిన్గా నిన్ను కోరి మూవీ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. సో మీరు ఆ మూవీలో ఒకసారి చూస్తే సేమ్ ఇక్కడ వ్యూనే కనిపిస్తుంది. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో మెయిన్గా ఇదే అనమాట వ్యూ పాయింట్. సో మెయిన్ వ్యూ పాయింట్ అంటే ఇదే అనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. ఇప్పటి వరకు చూసినవి కూడా అవి కూడా వ్యూ పాయింట్స్, కాకపోతే ఎక్కువ వ్యూ అంటే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి బీచ్ నుంచి వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ దీని కింద బేగర్స్ బీచ్ అని ఉంటుంది. సో దాని నుంచి కూడా వ్యూ ఉంటుంది అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇప్పుడైతే మనం ఆ వ్యూ అని చెప్పాను కదా మూవీలో కనిపించాం. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ట్రై చేస్తున్నాయి
సో చెప్పాను కదా, ఇదే అనమాట వ్యూ పాయింట్. నిన్ను కోరి మూవీ మొత్తం ఇక్కడే అనమాట. సో నిన్ను కోరి మూవీ చెప్పాను కదా, నిన్ను కోరి మూవీ మొత్తం ఇక్కడే అనమాట. సో ఇదే అనమాట వ్యూ పాయింట్. అసలు లాంగ్ వీకెండ్ జూలైలో ఉండే, బట్ మేము లాంగ్ వీకెండ్లో చాలా మంది వస్తుంటారని ముందుకే వచ్చాము. స్టిల్ చాలా మంది ఉన్నారనమాట. మస్తు విండి ఉంది, కొంచెం పాపతో కష్టమైంది పైకి వచ్చేసరికి. చాలా విండి ఉంది, నాకే కష్టమైంది. సో హుడీ వేసుకున్నాము అండ్ పాపకు కూడా వేసాము అనమాట. అండ్ ఇక్కడ లాక్స్ ఉంటాయి, లవ్ లాక్స్ లాగా మనం అనుకున్నాయి అన్నీ తీరేలా ఇక్కడ లాక్స్ వేస్తారు కదా, సో అలా ఉన్నాయన్నమాట. సో అటు వెళ్ళకుండా ఇక్కడ పెట్టారనమాట, డు నాట్ క్రాస్ అని చెప్పేసి. సో ఇటు సైడ్ నుంచి ఉంది. సో ఇప్పుడే బేకర్స్ బీచ్ అని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది బ్రిడ్జ్ది. సో అక్కడికి వచ్చాము. సో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అలా కనిపిస్తుంది అనమాట. ఇందాక మనం కోరి మూవీ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు ఫుల్ విండి ఉండే, అసలు కొద్దిసేపు కూడా టైం స్పెండ్ చేయలేదు. కొంచెం ఇప్పటి ఇక్కడ ఓకే. సో బీచ్ వేర్ కొంచెం డ్రెస్సెస్ వేసుకొని ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇది చెప్పాను కదా, ఇదంతా పెసిఫిక్ ఓషన్ అనమాట. దాంట్లో కొంచెం దీన్ని ఏమంటారంటే బేకర్స్ బీచ్ అంటారు. లిన్సీ 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 ఇక్కడ ఆల్రెడీ 3:30 అయిందనమాట. సో మేము వేరే దగ్గర మేము ఒకటి బుక్ చేసాము. సో అది 3:50కి ఉంది అపాయింట్మెంట్. సో ఇక్కడ వెంటనే కొద్దిసేపు ఒక 15 minutes టైం స్పెండ్ చేసి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇవే అనమాట 4 వ్యూ పాయింట్స్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్వి. సో ఒకటి బేకర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి, ఇంకొకటి నేను చూపించా వెల్కమ్ సెంటర్ దగ్గర నుంచి, ఇంకొక 2 వ్యూస్ కూడా మీకు చూపించాను అనమాట. సో ఇదే అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోస్లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి కవర్ చేసామనేది చూపిస్తాను. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.